ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షాలోమ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా అన్ని విషయములలో నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్తున్నాడు, ప్రిలారా, అన్ని విషయాలలో మనకు మేలు చేస్తానంటున్నాడు. అన్ని విషయాలలో అంటే మన జీవితంలో అన్నీ మేలుగా జరుగుతున్నాయా? కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు కలుగుతాయి. అయితే మరి అన్ని విషయాలలో మేలు ఎలా చేస్తాడు? అదే మన దేవుని యొక్క గొప్పతనం. మన జీవితంలో ఏమి జరిగినా సరే దానిలో నుంచి దేవుడు ఒక మేలును తీస్తాడు. హల్లెలూయా. ఒకవేళ సైతానుడు మన జీవితంలో కీడు చేయాలని తలంచినా సరే దాన్ని ఆయన మేలుగా మార్చేస్తాడు. ఆమేన్. సో అన్ని విషయాలలో మనకి మేలు చేసి మనల్ని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నీవు తప్పకుండా వర్ధిల్లుతావు, నీవు విస్తరిస్తావు, నీవు అభివృద్ధి పొందుతావు. ఈరోజు నీ జీవితంలో చాలా మరి కష్ట నష్టాలలో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు. నేను 2024లో చాలా లాస్ అయిపోయాను, నా జీవితంలో ఇలాంటి బాధలు వచ్చాయి అని నువ్వు ఒకవేళ కురింగిపోతున్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను అన్ని విషయాలలో నీకు మేలు చేస్తాను. ఒకవేళ నువ్వు నిజంగా ఈ యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే, ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే, మరి ఈ వాగ్దానం కోసం ఈరోజు మరి ప్రార్థన చేసుకో. ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో జరిగించమని దేవుణ్ణి అడుగు. తప్పకుండా దేవుడు మనందరి జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడి ఈ యొక్క వాక్యం దీవించునుగాక. హ్యావ్ ఏ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.